జగన్ గారు వారు ధర్మపత్ని గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని తిలకించినందుకు నాకు చాలా సంతోషం. అయితే కాలగతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రానికి మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో ఇంకొద్దిగా మెరుగవుతున్నాయి. వీటికి కొద్దిగా పరిష్కారం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన జాతకం ఎప్పుడైతే ఆర్ద్ర నక్షత్రం యొక్క జాతకం ఎప్పుడైతే వీక్గా ఉందో ఆ సమయంలో రోహిణీ నక్షత్ర జాతకం బలంగా ఉండడం చేత తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా కొంత దానికి బలీయమైనటువంటి శక్తినిస్తోంది. మీరు వారికి సజ్జల రామకృష్ణారావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగి ఉందండి. జగన్ గారు వారు ధర్మపత్ని గారు ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని తిలకించినందుకు నాకు చాలా సంతోషం. అయితే కాలగతిలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ స్తంభించిపోదు. కాలం అనేది ఇది ఒక చక్రం, తిరుగుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందకి వస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రానికి మిథున రాశి వారికి కొద్ది సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఈ సంవత్సరం కంటే కూడా వచ్చే సంవత్సరం కొంత మెరుగవుతున్నాయండి. దాని తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో ఇంకొద్దిగా మెరుగవుతున్నాయి. వీటికి కొద్దిగా పరిష్కారం మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన జాతకం ఎప్పుడైతే ఆర్ద్ర నక్షత్రం యొక్క జాతకం ఎప్పుడైతే వీక్గా ఉందో ఆ సమయంలో రోహిణీ నక్షత్ర జాతకం బలంగా ఉండడం చేత తప్పనిసరిగా వారి యొక్క జాతకం మన మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా కొంత దానికి బలీయమైనటువంటి శక్తినిస్తోంది. మీరు వారికి సజ్జల రామకృష్ణారావు గారికి ఆల్రెడీ చెప్పడం జరిగి ఉందండి.